హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. మేమైతే ఈరోజు వినాయకుడి దగ్గరికి వెళ్తున్నాము. ఈ వినాయకుడు వచ్చేసి GTA వాళ్ళు పెట్టారు గైస్. మేము లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడికి వెళ్ళి పూజ చేసుకున్నాము. నేను ఆ స్కూల్ పోయి తయారయ్యాక వచ్చాను. ఆ ఫేస్ అంత డల్గా ఉంది. అందుకే మా ఇంటి దగ్గర నుంచి వినాయకుడి దగ్గరికి వెళ్ళడానికి 40 minutes పట్టింది గైస్. మీరు ఎప్పుడైనా వినాయకుడి దగ్గరికి వెళ్తుంటే అట్లా 40 minutes పట్టిందా, 2 hours పట్టిందా? నాకు స్కూల్ వెళ్ళే వీడియో చూసారు కదా మీరు, మస్తు నా స్కూల్ నచ్చింది. ఫస్ట్ ఎక్కడికో పోతున్నా అనుకున్నాను. రెండో రోజు ఏర్పు గైస్, నేను స్కూల్ పోన్నానా, అది నాన్న ఇది నాన్న అని. నాకు మస్తు ఏర్పు వస్తుంది గైస్ స్కూల్కి వెళ్ళాలంటే. కానీ ఇక తప్పదు కదా గైస్. అక్కడికి చాలామంది జనాలు వచ్చారు గైస్. మిగతా చెట్లు ఎంత పిచ్చుకున్నాయి చూడండి గైస్. ఇంత కొన్నేమో చిన్నగా ఉన్నాయి, కొన్నేమో పెద్దగా ఉన్నాయి. చూసారా గైస్ ఇక్కడనే వినాయకుడు పెట్టారు. కిందేమో గడ్డి అటాచ్ ఉంటేమో బండలకాయ విత్ టెంట్. కిందేమో గడ్డి తర్వాత అదేమో ఇట్లా పొయ్యి వస్తుంది టెంట్. నేను దాన్ని ఫుల్ మాకు తాకే అంత ముందుకు వచ్చినప్పుడు వెనకాల కొడుతున్నా గైస్, బాక్సింగ్ చేసినట్టు గుద్దుతున్నా గైస్. ఇక్కడ వినాయకుడికి పూజకు సంబంధించినవి పెట్టారు. ఇక్కడనే నేను మా నాన్న పూజ చేసుకునేది పెట్టించుకున్నాము. అక్కడ నా పిక్చర్స్ ప్రెసెన్స్ చూసారా గైస్. వినాయకుడికి పూజ స్టార్ట్ కాకముందుకు ఎవ్వరు చూడొద్దు, అది రూలు. అందుకే అలా కథను కట్టారు. అందరూ వచ్చి కూర్చున్నాక ఆ పూజ స్టార్ట్ అయ్యే ముందే కథను తీశారు. వీళ్ళు ఇచ్చిన ప్లేట్లో, పూజ ప్లేట్లో అవన్నీ ఉండే. వీటితో మా అమ్మ నాన్న పూజ చేశారు. మేము వినాయకుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు చాలా వర్షం పడుతుండే గైస్. అప్పటికి ఎవ్వరు రాలేరు. మేము వెళ్ళిన కొత్త సేపటికే చాలామంది వచ్చేసారు. గణపతి కుంభవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः सीदसादनं श्रीमहागणाधिपतये नमः। प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामवित्रयवतु। श्रीमहासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। ॐ गणानां त्वा गणपतिं हवामहे कविं कवीनामुपमश्रावस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनश्मुखे शुद्ध आचमनीयं समर्पयामि। पूगीफलसमायुक्तं नागवल्लीदलैर्युतं कर्पूरचूर्णसंयुक्तं ताम्बूलं प्रतिगृह्यतां श्रीमहागण पार्वतीतनये नमः। ॐ गणादीं पूर्वमुच्चार्य वर्णादीं तदनन्तरम् अनुस्वारः परतरः अर्थेन रसितं तारेण रुद्धम् एतत्तव मनस्वरूपं गकारः प्रियतां भगवान् पितामहः प्रियतां भगवान् प्रपितामहः सत्या एता आशिष सन्तु। ॐ पुण्याः कालावाच्यन्तान् उद्गातेव शकुने सामगायसि ब्रह्मपुत्र इव सवनेषु।
माता जाकी पार्वती पिता महादेव। जय गणेश जय गणेश जय गणेश देवा। जय गणेश जय गणेश जय गणेश देवा। माता जाकी पार्वती पिता महादेवा। माता जाकी पार्वती पिता महादेवा। गणपतये नमः। ॐ गणपतये नमः। महागणपतिं श्रीमहागणपतिं मनसा स्मरामि। महागणपतिं मनसा स्मरामि। वसिष्ठवामदेवादिवन्दित महागणपतिं मनसा स्मरामि। ఫ్రైడే రోజు నైట్ వినాయకుడి దగ్గరికి వెళ్ళొచ్చాక సాటర్డే రోజు మార్నింగ్ పూజ చేసుకున్నాము. ఇది వచ్చేసి పాయసం గైస్. మేము ఇంట్లో మా దేవునికి ఎక్కించాము. పూజ చేసుకున్నాము. పూజ చేసుకొని వినాయక కథ చదువుకున్నాం గైస్. గణేష్ మహారాజ్ కి జై. ఇప్పుడు మనం వినాయక వ్రత కథ చెప్పుకుంటున్నాం, అందుకని చేతిలో కొన్ని అక్షితలు ఉంచుకోవాలి. నాకు కూడా కొన్ని వేయొచ్చు కదా. కొన్ని ఇంకొంచెం మళ్ళీ దండం పెట్టుకో. జై బోలో జై బోలో గణేష్ మహారాజ్ కి జై. గణపతి పప్ప గణేష్ మహారాజ్ కి పూజ చేస్తున్నా. తర్వాత కథ చెప్తాను నేను. ఏం కథ? వినాయకుడి కథ. నీకు వచ్చా? వచ్చు, నేర్చుకున్నా. పార్వతమ్మ వినాయకుడిని ఎవరిని లోపల రాని కానీ సెక్యూరిటీ లెక్క నిలబెట్టింది. అప్పుడు స్నానం పోయినాక వెంటనే శివుడు వస్తాడు. ఆ తర్వాత ఏమవుతుంది అంటే నేను లోపల పోని నా ఇల్లు అని కోపం అవుతాడు. అప్పుడు వినాయకుడు ఏమంటాడు? వినాయకుడా పార్వతమ్మ ఎవ్వరిని పోనీయకని చెప్పింది. అప్పుడు ఏం చెప్తారంటే నా ఇల్లు పోతా అంటాడు. ఎవరంటారు? వినాయకుడు. నా ఇంట్లో నేను లోపల పోతాను ఎవరంటారు? శివుడు. తర్వాత ఆ తర్వాత ఏమవుతుందంటే పోవద్దు అంటే త్రిశూలంతో పొడుచుతాడు. ఎవరు? శివుడు. ఎవరిని పొడుస్తాడు? వినాయకుడిని. ఓకే. ఇక అరుస్తాడు. అప్పుడు వినాయకుడు పార్వతమ్మ అని. అప్పుడు పార్వతమ్మడికి వచ్చి చూస్తే శివునికి పార్వతమ్మకి 14 days గొడవ అవుతుంది. ఆ తర్వాత ఏమవుతుందంటే వినాయకుడికి వేరే వైట్ది వినాయకుడు అంటున్నా ఎలిఫెంట్ది తొండం పెడతారు. అప్పుడు తర్వాత కథ అయిపోతుంది అంతే. ఆ రోజు ఇంట్లో పూజ అయిపోయాక స్కార్బరో ఇంకో పూజ దగ్గరికి వెళ్ళాము మేము. ఈవినింగ్ మా మమ్మీ అట్లనే ఇంకా నాన్న నేను స్కార్బరో తెలుగు అసోసియేషన్ వెళ్ళాము. మళ్ళీ ఇంకో వినాయకుడి దగ్గరికి వెళ్తున్నాము. ఒక 2 hours అయినాక వెళ్ళిపోతాము. 2 hours ఇంకా 20 minutes అయినాక వెళ్తాము.
మీరు ఎప్పుడైనా ఇలా వినాయకుడిలోకి వెళ్ళారా గైస్? నిన్న ఒక వినాయకుడి దగ్గరికి వెళ్ళాం, ఈరోజు ఒక వినాయకుడి దగ్గరికి వెళ్తున్నాం. మా నాన్న అయితే ఈరోజు కార్లా అన్ని గణేశుడి పాత్రలు పెడుతున్నారు గైస్. ఒక్క వేరే సినిమా పాత ఏది పెట్టట్లేడు గైస్. అక్కడ వినాయకుడు పెట్టే దగ్గర డెకరేషన్ చేశారు గైస్. ఎంత బాగా చేశారో చూడండి, మిమ్మల్ని ఒకసారి తీసుకెళ్తాను. చక్కగా చెప్తాడు వినాయకుడు కథ పిల్లాడు, మనందరూ నేర్చుకోవాలి. నాకు తెలియదు కదా, వాడు చెప్తున్నాడు అద్భుతంగా. పార్వతమ్మ ముందుట పసుపుతో కలపం చేసిందట, గేటు దగ్గర కూర్చోబెట్టిందిట, శివుడు వచ్చాట. మళ్ళీ సింపుల్ చెప్పేస్తున్నారు కదా నువ్వు నాకంటేను. ఎవరు చెప్పారు నీకు? మీ నాన్నగారు చెప్పారా? మా అమ్మ చెప్పలేదా? ఏమమ్మా అందరూ అమ్మలు చెప్తారు ఇంట్లో. మీ ఎవరు చెప్పినారు నీకు? నాన్న నేను ఫస్ట్ చెప్పిన తర్వాత నాన్న రిపీటెడ్ గా చెప్పింది. ఫస్ట్ నేను చెప్పిన తర్వాత నాన్న రోజు చెప్పింది. మేము శ్రీవల్లభుడి మాట నమ్ముతాం. పిల్లవాడు బాల దేవుడు కాబట్టి చెప్తున్నా, వింటానే బాగా చెప్తున్నావు కదా. ఓకేనా? నీలాంటి పిల్లలందరికీ చెప్పాలి. ఓకేనా? బాయ్. ఇలా మందిరికి వస్తే భగవద్గీత ఇస్తాను షూర్గా. లేదు మళ్ళీ ఎప్పుడు వస్తారు మీరు ఇక్కడికి? నేను 7 days వస్తానమ్మా. మళ్ళీ వచ్చినప్పుడు చెప్తే నేను తెచ్చి వీడికి ఇస్తాను బుక్, భగవద్గీత. యూ వాంట్ తెలుగు ఆర్ ఇంగ్లీష్? నాన్న ఐ హ్యావ్ తెలుగు ఇస్తాను. సిల్వర్ లీఫ్ మీద కూడా ఉంది నీకు అన్ని దిబ్బల. సిల్వర్ లీఫ్ అంటే తెలుసమ్మా? సిల్వర్ లీఫ్ రాయించాను భగవద్గీత. నీకు బుక్ కావాలా? సిల్వర్ లీఫ్ మీద కావాలా? తెచ్చిస్తాను, అది ఇస్తాను. అమ్మ నాన్న చదువుతారు రోజు శ్లోకం నీకు. ఓకేనా? ఆ తర్వాత ఏమైతుందంటే నా ఇల్లు లోపల పోనీ అని కోపం అవుతాడు. ఎవరు? శివుడు. శివుడు కోపం అయిపోతాడు. అప్పుడు త్రిశూలంతో వినాయకుడిని పొడుస్తాడు. ఆ తర్వాత పార్వతమ్మకి గట్టిగా పార్వతమ్మ అని అరుస్తాడు. ఎవరు? శివుడు. వినాయకుడు. ఓ వాడి పేరు వినాయకుడు. అమ్మా నరుస్తాడా? అప్పుడు వస్తున్నప్పుడు ఏమైతుందంటే పార్వతమ్మ వచ్చి 2 days గొడవ అవుతుంది శివునికి పార్వతమ్మకి. 2 days గొడవ అవుతుందా? వీళ్ళ రచిత్ బయటకు వచ్చాడు. గుడ్ జాబ్. ఫైట్ అయితే ఎవరు గెలుస్తారు? అమ్మ నాన్న? పార్వతమ్మ గెలిచిందా శివుడు గెలిచాడా? అమ్మ మీరే గెలుస్తారమ్మా. గుడ్ జాబ్. పార్వతమ్మ అప్పుడు వేరే తొండం తెచ్చి పెట్టమన్న శివునికి. ఓ శివునికి చెప్తుందా? ఓకే. ఎందుకంటే శివుడు తప్పు చేశాడు కదా అందుచేత. శివుని చెప్పినాక తెచ్చి పెట్టాక అయిపోయింది అంతే. ఇప్పుడు ఇంత సింపుల్ గా చెప్పారు. అక్కడ వినాయకుడిది ఆగమనం చేశారు గైస్. ఫుల్ బ్యాన్ పెట్టి నుండే చాలా జనాలు వచ్చారు గైస్. ఫుల్ మస్తు గ్రాండ్గా చేశారు. అక్కడ వినాయకుడు ఫ్లాగ్ ఎగరేస్తున్నారు చూసారా గైస్? నేను మస్తు ఎంజాయ్ చేశాను.
ये बोलो गणेश महाराज की ఇప్పుడు మీకు చూపిస్తాం చూడండి ప్లీజ్ మూవ్ బ్లాక్ వినాయకుడు మీద మన వైట్ వినాయకుడు కూర్చున్నట్టుంది guys. చూడండి ఇప్పుడు కనిపిస్తలేదు ఇలా బ్లాక్ వినాయకుడు ఇక్కడ చూడండి అందరూ ఒకసారి చూడండి చేసుకుంటాడు అలాగే చేస్తున్న ప్రాసెస్ చెప్తాను. ముందు ఎవరైనా ఇంటికి పిలవాలంటే మీరు వాళ్ళు పిలవాలి అవుతారు, ధ్యానించాలి అవుతారు. సో ధ్యాయాలు చేశారు. సో రత్న సింహాసనం అంటే వాళ్ళు వచ్చారు, కూర్చోబెట్టారు. ఇందులో ప్రాసెస్ కొంచెం మారుతుందమ్మా. మరి పూర్వదిశే నమ, ఓం భక్త నిలయే నమ, ఓం భావగమ్యాయ నమ, ఓం మంగళ ప్రదాయ నమ, ఓం అవ్యక్తాయ నమ, ఓం సత్యధర్మిణే నమ, ఓం జై గణపతి బప్ప మోరియా చోరియా कर्पूरगौरं करुणावतारं संसारसारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे. గైస్ మేము వినాయక చవితి ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము. మీరు ఎలా చేసుకున్నారో నాకు తెలుసు. మీరు నాకంతే బాగా చేసుకొని ఉండొచ్చు. ఎట్లా చేసుకున్నారో ఎంత బాగా చేసుకున్నారో నాకు కొంచెమే తెలుసు. అందుకే మీరు కామెంట్స్లో చెప్పండి ప్లీజ్. లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బై బాయ్.